నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేఎల్ రావు నగర్లోని రాకేష్ పబ్లిక్ స్కూల్లో సైన్స్ ఫెస్ట్. ఎమ్మెల్యే గౌతు శిరీష మీడియా సమావేశం. విజయవాడ నగరంలో కాలగమనం చిత్ర యూనిట్ సందడి. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ విస్తారమైన నిఘా కెమెరాల నెట్వర్క్ మరియు అధునాతన సాంకేతికతను ఉపయోగించి నగరంలో జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారించిందని నగర సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు లేదా సంఘ వ్యతిరేక ప్రవర్తనలలో పట్టుబడిన వారికి తరచుగా ముందస్తు సమాచారం లేకుండా మాదక ద్రవ్య పరీక్షలు నిర్వహిస్తామని, పదే నేరాలకు పాల్పడేవారు డ్రగ్స్ పరీక్షలు పాజిటివ్ గా తెలితే ఎన్డీపీఎస్ చట్టం కింద కఠినమైన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు గతంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారికి డ్రగ్ టెస్ట్ కిట్స్ ద్వారా తనిఖీ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో డీసీపీ సరిత పాల్గొన్నారు. ముందుగా ఈ క్రికెట్ బెట్టింగ్ సంబంధించి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణప్రసన్న గారు ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో కృష్ణప్రసన్న గారు, అదేవిధంగా ఏసీపీస్ పావన్, భాను ప్రకాష్ రెడ్డి, డాక్టర్ మానస, శ్రీవేద, వీళ్ళతో లతాకుమారి, వీళ్ళతో ఒక టాస్క్ ఫోర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో క్రికెట్ బెట్టింగ్ ఆడే వాళ్ళ మీద ఒకవైపున నిఘా ఉంచుతూనే మూలాల్లోకి వెళ్ళాలని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని వందల బెట్టింగ్ యాప్స్ని ఇప్పుడు వారు వడపోస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఆన్లైన్, వాట్సాప్ ఈ అకౌంట్స్ అన్నీ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఒక 30 ఏట దాడితో ముందుకెళ్ళాలనే ఆలోచనలుగా ఒకవైపున ఈ విపిఎన్ ఉపయోగిస్తూ ఏదైతే అధికారులకి, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ తరఫున స్వాగతం తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, డ్రగ్స్ పై దండయాత్ర ఫస్ట్ ఫేజ్ సక్సెస్ఫుల్గా చేసి చాలా డాక్టర్ గారు ఇట్లా వచ్చేయండి, చాలా చక్కటి అవేర్నెస్ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఒక మంచి మార్క్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వేసుకుంది. మీడియా మిత్రులందరికీ తెలుసు. సిపి గారు అక్కడితో ఆగకుండా ఇది అవేర్నెస్లో సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాం పబ్లిక్ని, కానీ యాక్షన్లో కూడా మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పి యాక్షన్ ఆఫ్టర్ అవేర్నెస్ అనే నినాదంతో పరీక్ష చేసుకుందాం, డ్రగ్స్ని అరికడదాం అనేటటువంటి నినాదంతో డ్రగ్స్ పై దండయాత్ర 2.0 అనేది స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ సిపి గారు, అట్లనే కలెక్టర్ గారు కూడా. సో ఈ డ్రగ్స్ పై దండయాత్రలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆల్ బ్యాడ్ హ్యాట్స్ అంటే హిస్టరీ షీట్స్, రౌడీ షీట్స్, సస్పెక్ట్స్, చైన్ స్నాచర్స్ కానీ, బెట్టింగ్ యాప్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరినీ కూడా ఒక రౌండ్ వాళ్ళందరికీ గాంజా టెస్ట్, డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. ఈ డ్రగ్ టెస్ట్లో 6 పారామీటర్ డ్రగ్ టెస్ట్. ఏపీలో ప్రధాన పార్టీల వైఖరి రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార చంద్రబాబు పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. ఏకపక్షంగా బీజేపీ బిల్లు ప్రవేశపెట్టడం, అన్ని పార్టీలు ఆమోదించడం విస్మయానికి గురి చేసిందన్నారు. విజయవాడ బాలోత్సవ భవన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. డిలిమిటేషన్ కి మహిళా బిల్లుకి అసలు సంబంధం లేదన్నారు. డిలిమిటేషన్ మన రాష్ట్రానికి ఎస్సీ ఎస్టీలకు నష్టం కలిగిస్తుందన్నారు. అధ్యక్ష పాలన వైపు దేశాన్ని తీసుకెళ్లడంతో పాటు పార్లమెంట్లో చిత్తు కాగితంగా చేయడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. తమిళనాడు, కర్ణాటక, తమిళనాడు పోరాటం చేస్తుంటే మన రాష్ట్రంలో ఇరు పార్టీలు లొంగిపోవటం సిగ్గుచేటన్నారు. సమన్యాయం కోసం వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని, రాష్ట్రానికి మహిళలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు, రెండు పార్టీలు, ప్రధానమైనటువంటి రెండు పార్టీలు రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం చేసేటువంటి వైఖరి
తీసుకున్నాయి. మహిళా రిజర్వేషన్ పేరుతోటి జరుగుతున్నటువంటి ఈ ప్రచారం వాస్తవానికి రాష్ట్రాల హక్కులను హరించేటువంటివి. ముఖ్యంగా మన రాష్ట్రానికి చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది. మహిళా రిజర్వేషన్లు అమలు జరపకపోవటానికి ఎవరు కారణం? ప్రధానమంత్రి అంటున్నాడు మహిళా రిజర్వేషన్లు అమలు జరగకపోవడానికి అందరం కారణమే, దాని క్రెడిట్ కూడా అందరం తీసుకుందాం, మా ఒక్కళ్ళకే వద్దని ఏదో చాలా ఉదారంగా భరోసాగా చెప్పినట్టు చెబుతున్నాడు. ఈ మొత్తం మహిళా రిజర్వేషన్ల అమలు జరపకపోవటానికి ప్రధానమైనటువంటి నేరం బాధ్యత మోడీ ప్రభుత్వానిది, ఎన్డీఏ గవర్నమెంట్ తప్ప ఇంకోరిది కాదు. 2023లో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత ఈ చట్టాన్ని దీన్ని తీసుకుపోయి కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది ఎవరు? ప్రతిపక్షాలు పెట్టినాయా? ప్రభుత్వం పెట్టిందా? ఆ రోజు జనాభా లెక్కల సేకరణ అయిన తర్వాత, డీలిమిటేషన్ అయిన తర్వాత ఈ మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుందని చెప్పి ఆ రోజు దానికి కొర్రీ పెట్టి ఆపి, ఈరోజు ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేసి మొత్తం దీన్ని అమలు జరుపుతామని చెప్పి ఇప్పుడు చట్ట సవరణ చేయడానికి, రాజ్యాంగ సవరణ చేయడానికి ఇప్పుడు ముందుకు వచ్చారు. ఇప్పటివరకు పార్లమెంట్ చరిత్రలో ఒక చట్టం చేసి ఆ చట్టాన్ని అమలు చేయకుండా దాన్ని ఎలా అమలు చేయాలో మళ్ళీ ఇంకొక చట్టం చేయడం అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ థింగ్. అంటే చట్టం ఉందే అమలు చేయడానికి, ఇప్పుడు అమలు ఎట్లా చేయాలో ఇంకో చట్టం చేయాలా? ఇది ఎక్కడి భాగోతం? 2023 ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అయిన తర్వాత 2024 ఎన్నికల్లో అమలు జరిపేయచ్చు. జరపమని ప్రతిపక్షాలు కోరినాయి, మా పార్టీ కోరింది ప్రత్యేకంగా. 20 ఆమోదిస్తే ఆమోదమయ్యేది. 2010లో కూడా బీజేపీ మూలంగానే ఇది ఆగిపోయింది. 2014లో అధికారంలోకి వచ్చాక మీరు బిల్లు పెట్టండి మేము సమర్థిస్తామని అన్నాడు ప్రతిపక్షం చెప్పింది కాంగ్రెస్, కానీ పెట్టలా. 2019లో వాళ్ళకి మెజారిటీ వచ్చింది. మెజారిటీ వచ్చిన తర్వాత కూడా మహిళల మీద అంత ప్రేమ ఉంటే వాళ్ళకి 2019లో వాళ్ళు పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చాక పెట్టి ఉండాల్సింది, అమలు జరిపి ఉండాల్సింది. అప్పటికీ అమలు జరపలా. 23లో పార్లమెంట్ ఎన్నికల కోసం చట్టం తీసుకొస్తూ దాన్ని తక్షణం అమల్లోకి రాకుండా డీలిమిటేషను సెన్సెస్తో లింక్ పెట్టింది మోడీ. మిగతా అన్ని పక్షాలు అడిగినాయి, అవసరం లేదు 24లోనే పార్లమెంట్ ఎన్నికల్లో దీన్ని అమలు చేయండి అని చెప్పేసి. అందువల్లనే ఇప్పుడు ఏదైతే మహిళా రిజర్వేషన్స్ నిజంగా ఇన్ని గొప్ప మాటలు చెప్పాడు కదా మోడీ గారు, అమిత్ షా కూడా చెప్తా ఉన్నాడు, వీళ్ళకి నిజంగా ప్రేమ ఉంటే చేయాల్సింది ఏమిటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల్లోనే 1/3 రిజర్వేషన్స్ ఇచ్చి దాన్ని అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటే ఇది అమల్లోకి వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, అనేక చిక్కుముళ్ళు పెట్టిన తర్వాత ఈ చిక్కుముళ్ళతో ఇది అమలు చేయడం సాధ్యం కాలేదబ్బా అని చెప్పేటటువంటి పరిస్థితి, దీన్ని నామినల్ చేసేటటువంటి పరిస్థితికి ఇది దారితీస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి వైఖరిని దురదృష్టం ఏమిటి అంటే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉండి బీజేపీని వ్యతిరేకించకపోగా అన్ని రాజకీయ పార్టీలని దీనికి మద్దతు ఇవ్వమని చెప్పేసి లెక్కలు రాస్తూ తనతో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా మభ్యపరిచేటటువంటి ఒక ప్రయత్నం, ఇక్కడి నుంచి మహిళా ఎమ్మెల్యేలని మహిళా నాయకుల్ని అందరినీ వెంట పెట్టుకుని ఢిల్లీ తీసుకువెళ్ళాడు. ఏం జరుగుతుంది ఇప్పుడు అనేటటువంటి విషయాలు నోరెత్తనివ్వకుండా చేసేటటువంటి ముందరి కాళ్ళకు బంధం వేసేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. ఇది సరైంది కాదు. ఖచ్చితంగా ఈ బిల్లుకు మీరు మద్దతు ఇచ్చినట్లయితే ప్రజలే తేల్చుకోవడానికి సిద్ధపడతారు, మహిళలు తేల్చుకోవడానికి సిద్ధపడతారు, యువత కూడా తేల్చుకోవడానికి సిద్ధపడుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకి దక్షిణాది ప్రయోజనాలకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లేటటువంటి ఈ వ్యవహారాన్ని మనం ఖండించకపోతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కూడా ఉండదు. విజయవాడ నగరంలో కాలగమనం చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రం ప్రదర్శితం అవుతున్న జయరాం థియేటర్లో ప్రేక్షకులతో కలిసి చిత్ర యూనిట్ కాలగమనం సినిమాను వీక్షించింది. గ్రామీణ నేపథ్యంలో తీసిన ఒక అందమైన ప్రేమ కావ్యాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించడం ఎంతో సంతోషంగా ఉందని దర్శకుడు సుధాకర్ తెలిపారు. కాలగమనం చిత్రం తెలుగు రాష్ట్రాలలో శుక్రవారం ఘనంగా విడుదలైంది. చిత్రం విజయవంతం కావడంతో ప్రేక్షకులను నేరుగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసేందుకు యూనిట్ సభ్యులు విజయవాడలో చిత్రం ప్రదర్శితం అవుతున్న జయరాం థియేటర్ కు వచ్చి వారితో కలిసి చిత్రాన్ని వీక్షించారు. విలేకరుల సమావేశంలో చిత్ర నటీనటులు రామ్, బ్రహ్మం, బుచ్చిరాజు, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. మరి విలేజ్ ప్రాంతం నుంచి ఒక చక్కటి స్టోరీని మేము రాసుకున్నాము, తీసాము. చాలా అవుట్పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. కానీ దీన్ని ప్రజలు ఎలా ఆదరిస్తారో ఏం చేస్తారనేది ఒక భయం, డౌట్ ఉంది. ఎందుకంటే ప్రమోషన్ పరంగా మేము
డబ్బులు లక్షలు ఖర్చు పెట్టి ప్రమోషన్ చేసిన పరిస్థితి లేక నిజంగా ప్రమోషన్ చేయలేదు. నిజంగా ఏదైనా ప్రమోషన్ చేశాము ఎంతో కొంత అంటే మా విజయవాడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండి. నిజంగా అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నానండి. మా మస్తాన్ భాయ్ కానీ రామ్ కానీ అందరూ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నాకు నిజంగా ప్రాణం పోసారండి. ఈ సినిమాకి నాకు చాలా హెల్ప్ చేశారు. వీళ్ళకి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు సినిమా థియేటర్స్లో టాకు దద్దరిల్లిపోతుంది. అసలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజంగా మాటలు రావడం లేదు. చాలా చాలా హ్యాపీగా ఉందండి నాకు. ఎందుకంటే నేను చాలా చిన్న వ్యక్తిని, విలేజ్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. మరి చాలా కష్టాలు పడి 2 సంవత్సరాల కష్టం అండి ఇదంతా. 2 సంవత్సరాల కష్టం. ఈ కష్టం ఎలా ఉందంటే అసలు నేను సినిమా పూర్తి చేయగలనా లేదా, ఇది జనాల్లో తీసుకెళ్ళగలనా లేదా అనేది నాకే ఒక డౌట్ ఏర్పడిపోయి నేను చేయలేనేమో అనే ఒక సందర్భంలో నిరుత్సాహానికి గురై ఏమీ చేయలేను అని కూలబడిపోయా. అటువంటి టైంలో మళ్ళీ ఏదో ఒకటి చేయాలి, మనం కూలిపోతే ఏముంది, ఎట్టొకటి సాధించాలని పట్టుదలగా తిరిగాను. చాలామంది మా ఊర్లో విలేజ్లో చుట్టుపక్కల చాలామంది అడుగుతూ ఉండేవాళ్ళు, సార్ సినిమా ఇంకెప్పుడు సార్ రిలీజ్ ఇంకెప్పుడు అని. మీడియా వారందరికీ కూడా ధన్యవాదాలండి. నా పేరు దుర్గారావు. సో నేను ఈ మూవీకి ఒక చిన్న క్యామియో రోల్ చేయడం జరిగింది. ముందుగా సుధాకరానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఈ అవకాశం ఇచ్చినందుకు లైఫ్లో నిజంగా గుర్తుపెట్టుకుంటాను. అండ్ అలాగే ఈ మూవీకి చాలామంది సపోర్ట్ చేశారండి. అండ్ మురళీ గారని డిఓపి చాలా బాగా ఫ్రేమ్స్ అన్నీ బాగా చూపించారు. అండ్ అలాగే రాజేష్ రాజ్ గారు మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ప్రతి ఒక్కరికి ఒక విన్నపం ఏంటంటే అండి, అందరూ కూడా చిన్న సినిమా అని కాకుండా అందరూ వచ్చి సపోర్ట్ చేయండి. ఈ సినిమాని కొంచెం ఇంకా అందరికీ తెలిసేలాగా సపోర్ట్ చేయండి. దానికి మీరందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే ఇంతకు సినిమాలో వెళ్ళం తినే కదా, సినిమాలో వెళ్ళం తినే కదా. అందరికీ నమస్కారం అండి. నా పేరు లావణ్య రామారావు. కాలగమనం అనే మూవీ ఈరోజు రిలీజ్ అయింది. సో థియేటర్స్లో అందరు ఫిల్ అయ్యారు, వచ్చారు. ఇట్స్ ఎ బిగ్ హిట్ అని చెప్పలేను, బట్ ఇట్స్ ఎ హిట్ అనమాట మా వరకు. ఎందుకంటే అందరూ వచ్చి ఒక తెలుగు అమ్మాయికి ఇంత పెద్ద ఛాన్స్ అండ్ పెద్ద హిట్ ఇచ్చారు ఆడియన్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఎవరైతే సినిమాకి వచ్చి నాకు సపోర్ట్ చేసి, లావణ్య యు ఆర్ టూ గుడ్, యు ఆర్ అంటే ఒక కాంప్లిమెంట్స్ ఇస్తుంటే చాలా బాగా అనిపించింది. సో తెలుగు అమ్మాయిలకి ఇంకా ఛాన్సెస్ రావాలి అండ్ ఇలాగే ముందుకెళ్ళాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మా సుధాకర్ అన్నకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఓవరాల్గా చాలా ఏడుపు వస్తుంది. ఇంకేమైనా మాట్లాడాలన్నా మీరు క్వశ్చన్స్ అడిగితే నేను మాట్లాడతా. ఇది యాక్చువల్లీ ఒక అమ్మాయి అటు లవ్ లైన్ కానీ అటు ఫ్యామిలీని కానీ ఏది ఎంచుకోవాలనేది తెలీదు. బస్ లాస్ట్కి ఎటువైపు వెళ్ళింది, ఏం చూస్ చేసుకున్నాను అనేది స్టోరీ. ఇప్పటివరకు చిన్న క్యారెక్టర్లతో వెళ్తారు. ఈ సినిమాలో ఫుల్ లెంత్ హీరోయిన్గా కనబడ్డారు. డైరెక్టర్ గారు మీకు ఎలా అవకాశం ఇచ్చారు, ఆయనకి ఏ విధంగా థ్యాంక్స్ చెప్తారు? యాక్చువల్లీ లైక్ దీనికి 200 ప్రొఫైల్స్ చెక్అవుట్ చేశారు. బట్ ఏమో ఏ ట్రస్ట్ వచ్చిందో నాకు తెలియదు. కానీ లేదు అంటే ఆయన కథలో రాసుకున్న పేరు లావణ్య అండ్ నా రియల్ నేమ్ లావణ్య అనమాట. సో అలా కనెక్ట్ అయ్యి లేదు ఈ అమ్మాయి చేస్తుంది అని చెప్పి ఆయన ఛాన్స్ ఇచ్చారు. అన్న అది మీరే చెప్పాలి, నేను న్యాయం చేశానో లేదు. అండ్ ఆడియన్స్ చెప్పారు ఆల్రెడీ నేను చేశాను, బాగా చేశాను అని చెప్పి. అదైతే 100% పక్కా. అండ్ నేనైతే లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. బికాస్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం యాజ్ ఎ డెబ్యూ హీరోయిన్గా. అండ్ అది కూడా సక్సెస్ వచ్చింది. చాలామందికి సక్సెస్ రావాలంటే చాలా కష్టం. దట్టు నాకు ఫస్ట్ ఫిలింతోనే సక్సెస్ వచ్చింది కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ థ్యాంక్ఫుల్ అనమాట. అలా ఒకే ఒక డౌట్ ఉండేది, ఎమోషనల్గా కనెక్ట్ అవుతుందా లేదా అని. కనెక్ట్ అయ్యిందా? సినిమా కనెక్ట్ అయ్యిందా? హిట్ కొట్టావు, ఊహించలేదండి. అది ఆ ఎమోషన్స్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయా లేదా అని అదొక్క టెన్షన్ ఉండేది. ఇగో మా హీరో కమ్ విలన్ సినిమాకి ఈవిడ వల్ల కానీ రాజా వల్ల కానీ మిగతా అందరు ఆర్టిస్టులు దుర్గా, సుధాకర్ గారు, మురళి అన్న ఇచ్చిన ఫ్రేమ్స్ కానీ ప్రతిదీ మాకు చాలా పెద్ద ప్లస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. నాకన్నా మీరు సినిమాని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసిన జనాలు రివ్యూ తీసుకోండి. మంచి సినిమా అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2026 ఫలితాల్లో విజయవాడలోని ప్రతిభా విద్యా సంస్థల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయి ర్యాంకులతో ఘన విజయం సాధించారు. ఈ అసాధారణ విజయాన్ని పురస్కరించుకుని అశోక్ నగర్, కానూరు క్యాంపస్లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ జంపాన సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన తమ విద్యార్థుల పట్ల హర్షం వ్యక్తం చేశారు. మొదటి సంవత్సరం హెచ్ఈసీ విభాగంలో దాసరి వైభవ్ 490/500 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా స్టేట్ 4వ ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఏ పవన్, హరిసాయి, కె నాగశ్రీ వైష్ణవి, టి హారిక, విసిఎస్ అచ్యుత్ రెడ్డి అత్యుత్తమ మార్కులు సాధించారని తెలిపారు. అలాగే ఎంపీసీ విభాగంలో ఎం హాసిని శ్రీరూప 463/470 మార్కులతో సత్తాట చాటగా జిఎస్ఎస్ లక్ష్మీ ప్రసన్న, ఆర్ సత్య కూడా అద్భుత ఫలితాలు సాధించినట్లు వివరించారు. 2026 రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిలీజ్ చేసినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభా సివిల్స్ అకాడమీ తరపు నుండి హెచ్ఈసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించిందని బోర్డు ప్రకటించడం ద్వారా మా సంస్థ విద్యార్థి సుహాసినికి స్టేట్ 2nd ర్యాంక్ రావటం అనేది ఆనందంగా ఉంది. అట్లానే ఈ యొక్క విజయానికి దోహదకారిగా ఉన్నటువంటి అధ్యాపకులకు, అలానే ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు, ఆ విద్యార్థికి నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలానే సుహాసిని సాధించినటువంటి విజయం అనేది ప్రతి విద్యార్థి కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చదివే విధానం నుండి చదివినటువంటి కాన్సెప్ట్ని ఆన్సర్ రైటింగ్ రూపంలో ప్రజెంటేషన్ చేసినటువంటి విధానం అద్భుతంగా ఉంటుంది. మరలా సుహాసిని తల్లిదండ్రులు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సివిల్స్ వరకు నాకు అప్పగించండి, సివిల్స్ కొట్టి మీ పాపని ఇంటికి పంపిస్తాను అని చెప్పడం జరిగింది. అట్లానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హెచ్ఈసీ విభాగంలో వైభవ్కి అవుట్ ఆఫ్ 500కి 490 మార్క్స్ రావడం జరిగింది. ఈ వైభవ్ టాప్ 5 ర్యాంకులో ఒకటిగా ఉన్నందుకు వైభవ్ని, ఆ వైభవ్కి కోఆపరేట్ చేసినటువంటి అధ్యాపకులకి, తల్లిదండ్రులకి నా యొక్క అభినందనలు, వైభవ్కి నా యొక్క శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. వైభవ్ ఫస్ట్ ఇయర్లోనే విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ అభిప్రాయపడ్డారు. ఆ దిశగా కృషి చేస్తున్న రాకేష్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. విద్యార్థులకు ఆసక్తి ఉన్న సబ్జెక్టులలో నైపుణ్యాన్ని వెలికితీస్తే వారిలో విజ్ఞానం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. కేఎల్ రావు నగర్లోని రాకేష్ పబ్లిక్ స్కూల్లో సైన్స్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ సైన్స్ ఫెస్ట్ లో శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రదర్శన ఆసక్తిగా తిలకించి విద్యార్థులు ప్రదర్శించిన నమూనాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం షరీఫ్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం పెంచే దిశగా ఆకాష్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం సైన్స్ ఫెస్ట్ నిర్వహించడం ముదావహమన్నారు. పేద అల్పాదాయ వర్గాలకు తక్కువ ఫీజులతో విద్యను అందిస్తున్న రాకేష్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఐలాపురం హోటల్స్ గ్రూప్ చైర్మన్ ఐలాపురం భాస్కర శ్రీనివాసరావు, టీడీపీ అధికార ప్రతినిధి పిల్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిట్టినగర్లోని మన రాకేష్ పబ్లిక్ స్కూల్లో సైన్స్ ఫెస్ట్ని ప్రారంభించారు. ఈ విధమైన సైన్స్ ఫెస్ట్లు చేయడం వల్ల పిల్లల్లో ఉన్న జిజ్ఞాసని, సైన్స్ నాలెడ్జ్ని, టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం నిజంగా చాలా సంతోషం. ఇది ఇలాంటి మరెన్నో పిల్లలకి అవకాశాలు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. పిల్లలు వాళ్ళ యొక్క ఉన్న ఇన్నోవేటివ్ స్కిల్స్, సైంటిఫిక్ స్కిల్స్ బయటికి రావాలి అంటే ఇటువంటి తప్పకుండా స్కూల్స్లో జరగాలి. సైన్స్ ఎగ్జిబిషన్ జరగాలి. దానివల్ల మనకి భావితరాల్లో కావాల్సిన సైంటిస్టులు కానీ, అలాగే పెద్ద పెద్ద ఇన్నోవేషన్స్, మెడికల్ ఇన్నోవేషన్స్ కానివ్వండి, ఏ ఐటీకి సంబంధించినవి కానివ్వండి, వీళ్ళు తయారవుతారు. ఇటువంటి ప్రయోగాలు చేయడం వల్ల ఒక టాలెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా పిల్లల్లో ఈరోజు మనం చూస్తుంటే మన ఈ మైనర్ డ్రైవింగ్స్ ఇట్లాంటివి కూడా చాలా సమస్యలుగా రోడ్డు మీద చూస్తున్నాము. రోడ్ యాక్సిడెంట్స్లో మైనర్ డ్రైవింగ్ అనేది వితౌట్ లైసెన్సెస్ డ్రైవింగ్ చేయడం అనేది ఒక
చాలా పెద్ద సమస్యగా ఉంది. వీటి కోసం కూడాను పిల్లల్ని మనము సైన్స్ ఎగ్జిబిషన్ అందరికీ నమస్కారాలు. రాకేష్ విద్యా సంస్థ వారు ఈరోజు విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యతని బయటపెట్టేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. మరి సామాన్య వర్గం నుంచి వచ్చిన పేద పిల్లలు ఇక్కడ ఎక్కువగా చదువుకుంటున్నారు. తక్కువ ఫీజులతో వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా వాళ్ళలో ఉన్న ఉత్సాహతని బయటికి తెచ్చి వాళ్ళ సబ్జెక్టులో ఏ సబ్జెక్టులో అయితే ప్రావీణ్యత ఉందో, ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్టులో వాళ్ళని ఆరితేరిన వాళ్ళుగా చేయటంలో ఇక్కడ టీచర్స్ కూడా బాగా మరి పరిపూర్ణంగా కృషి చేస్తున్నారు. పిల్లల్లో మరి మంచి జిజ్ఞాసని లేపి ఈరోజు మంచి మార్కులతో పాసే రకంగా ఈ సంస్థ చేస్తున్న కృషికి నేను మనస్ఫూర్తిగా మరి వారిని అందరినీ అభినందిస్తున్నాను. పెద్దలు శాసనమండలి, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పుణ్యమూర్తి షరీఫ్ గారు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి, ఎల్లప్పుడూ మంచి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తి, డబ్బుకు కానీ పదవికి కానీ దేనికి లొంగకుండా తన కర్తవ్యం తాను చేస్తున్నటువంటి ఆదర్శమూర్తి. అట్లాంటి ఆదర్శమూర్తిని ఈరోజు మన స్కూల్కి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. వారు రావడం మాకు చాలా సంతోషదాయకం. అలాగే ఈ కార్యక్రమానికి షీరిన్ బేగం ఐపీఎస్, షీజ్ ఎంఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీ హైడ్రోఫిజిక్స్లో గోల్డ్ మెడల్ ఆమె. చాలా కష్టపడి చదువుకొని తను ఐపీఎస్ అయ్యారు. ఆ మేడం కూడా వచ్చారు. అలాగే ఇక్కడ ఐలాపురం గ్రూపు వెంకయ్య గారు పెద్ద కుమారుడు భాస్కర్ శ్రీనివాస్ గారు వచ్చారు. వారందరూ అలాగే దీను శ్రీనివాస్ గారు, పిల్లా శ్రీనివాస్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని చక్కగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. లాస్ట్ ఇయర్ మెరిట్ విద్యార్థికి ఇవాళ క్యాష్ అవార్డును కూడా అన్నగారి చేతి మీదుగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు సైన్స్ ఫెయిర్ని కూడా అన్నగారు తిలకించి పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అన్నగారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మేము రాకేష్ పబ్లిక్ స్కూల్ కేఎల్ఆర్లో స్లమ్ ఏరియాలో కేవలం నెలకు 600-700 రూపాయల ఫీజుతో చదువు చెప్తూ పిల్లలకు మంచి మార్కులు తీసుకొస్తుంటే 600కి 587 మార్కులు వచ్చాయి. ఆ పాపని అన్నగారి చేతి మీదుగా చేయాలని చెప్పి రంజాన్ ముందు నుంచి అనుకున్నా, రంజాన్ మాసం దొరకరు అన్నగారని చెప్పారు. తర్వాత రంజాన్ అయినాక మళ్ళీ ప్రయత్నం చేసి అన్నగారి చేతి మీదుగా ఆ పాపకి చెక్కిస్తున్నట్లయితే వీరి ఆదర్శాలు వారికి కూడా పుణికిపుచ్చుకుంటారు, పిల్లలు నేర్చుకుంటారు, పైకి వస్తారనే ఉద్దేశంతో ఆ వజీహా తరుణంకి ఈరోజు షరీఫ్ అన్నగారి చేత ప్రైజ్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషదాయకం. అలాగే మెరిట్ పిల్లలందరూ కూడా ఇచ్చారు. ఇప్పుడు మీడియా ముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశ చరిత్రలో ఇవాళ గొప్ప రోజుగా నిలుస్తోందని, దశాబ్దాల తర్వాత మహిళా రిజర్వేషన్ కల నెరవేరబోతుందని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ ఇప్పటికే మద్దతు ప్రకటించిందన్నారు. ఈ బిల్లుతో దేశ భవిష్యత్తు మారుతుందని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధికి కట్టుబడిన నాయకుడు వైఎస్ జగన్ అని, తమ ప్రభుత్వంలో ఎక్కువ శాతం పథకాలు మహిళల గౌరవం, ఆర్థిక స్థితి మెరుగుపరచడానికేనని చెప్పారు. మహిళలకు కీలక పదవులు ఇచ్చిన ఘనత జగన్నదేనన్నారు. కూటమి పాలనలో మహిళలపై నేరాలు పెరిగాయని, రాష్ట్రంలో చట్ట వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని విమర్శించారు. సగమైనటువంటి మరి మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తూ వచ్చేటువంటి మరి ఈ అవకాశాన్ని, ఈ మహిళా బిల్లుకు పూర్తిగా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఒక మహిళగా, మహిళా నాయకురాలుగా మరి ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని పూర్తిగా కూడా ఇది పాస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. ఎన్నో సంవత్సరాలుగా మరి ఎన్నో దశాబ్దాలుగా చట్టసభల్లో మరి ఈ 3 రిజర్వేషన్ కల్పించాలని జరుగుతున్నటువంటి, దశాబ్దాలుగా ఉన్నటువంటి, వింటున్నటువంటి వస్తున్నటువంటి ఈ యొక్క కళ ఇంత కాలానికి నిజం కాబోతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బిల్లుకి సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు అతీతంగా కూడా మరి ఈ బిల్లుకు మద్దతు ఇచ్చి అందరూ కూడా చట్టబద్ధత దీనికి కల్పిస్తారని నేను ఎదురు చూస్తున్నాను. ఈ 3 రిజర్వేషన్ సంబంధించి మరి ఈ 3 మహిళలు చట్టసభల్లోకి వచ్చి వారు ప్రతినిధులుగా మరి అడుగు పెడితే మొత్తంగా మనం చూసినట్టయితే ఏ విధంగా ఈ దేశ భవిష్యత్తే మారబోతుందనేది మనం చూడొచ్చు. ఒకసారి ఆలోచన కూడా చేయొచ్చు.
మహిళా బిల్లు వేళ వైసీపీ డ్రామాలు చేస్తోందని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంతా మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంతోషంగా ఉంటే ఏపీలో వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారంటూ మండిపడ్డారు. నిన్నటి వరకు విలన్లుగా ఉన్న జగన్ టీం ఇప్పుడు తమ మాటలతో జోకర్లుగా నిరూపించుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. 2023 ఎన్సీఆర్పీ నివేదికే జగన్ హయాంలోని అరాచకాలకు సజీవ సాక్ష్యమని చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి పాలనలో దక్షిణాది రాష్ట్రాలన్నిటికంటే ఏపీలోని నేరాలు ఘోరాలు అత్యధికమన్నారు. పెద్ద రాష్ట్రాల కంటే ఏపీలోని మహిళలపై దాడులు ఎక్కువగా జరిగాయని గణాంకాలు చెబుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. On the one hand, women are happy that a bill is being introduced in the legislative assemblies across the country to perfect the percent reservation for women regardless of party, region, caste or religion. At this time, I have come to you to talk about the criticisms and gossip that Jagan Reddy and his psycho batch have been making in Andhra Pradesh since yesterday. Until now, we have been thinking that Jagan Reddy and his team are only villains. But recently, they have been proving again that they are good jokers in verse. Especially, former Women's Minister Udu Varajini held a press meet today and by word of mouth that all the heinous crimes are being committed against all sections of the society, including women, the elderly, children, youth, and everyone newborn. I have come to you to tell them including మత్స్య కార్మికులు సమస్యలను మలయాళ దర్శకుడు జార్జ్ అందంగా తెరచాప చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపించారన్నారు సీనియర్ నటుడు కామెడియన్ పృథ్వీరాజ్. ఈ సందర్భంగా చిత్రంలో తన కుమార్తె హీరోయిన్ గా నటించిందని తెలుగు ప్రేక్షకులు అందరూ తెరచాప చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. విజయవాడ గాంధీనగర్లోని ఐనాక్స్ థియేటర్లో నటుడు నిర్మాత రామ్కీతో కలిసి పృథ్వీరాజ్ తెరచాప చిత్రాన్ని వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ తెరచాప చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా విడుదలైందని, ఈ చిత్రం ప్రత్యేకంగా మత్స్యకారుల జీవన విధానం, వారి సమస్యలు, దోపిడీకి గురవుతున్న అంశాలను మలయాళ దర్శకుడు జార్జ్ కళ్ళకు కట్టినట్లుగా చూపించారని తెలిపారు. తెరచాప హైదరాబాద్లో వేస్తే విజయవాడలోకి వచ్చింది. ఆ తెరచాప మేము చూడటం కోసం నిన్న వెళ్ళిపోవాల్సింది హైదరాబాదు, లేదు ఇక్కడే చూడాలి సినిమా. తెలంగాణలో ఆల్రెడీ బీసీ సెంటర్స్లో మోత మోగిస్తుంది. మార్నింగ్ 9కే ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇట్ ఈజ్ పక్తు కమర్షియల్ మూవీ విత్ ఎమోషను, యాక్షన్ బ్యాక్డ్రాప్, లవ్ అండ్ సెంటిమెంటు బాగా తీశారు. మత్స్యకారుల సమస్యల మీద అసలు వీళ్ళ వాతావరణం ఇలా ఉంటుందా, వీళ్ళు పెట్టుబడిదారులకు బలైపోవాలా అనే దాని మీద పాయింట్ అది. రాజీవ్ కనకాల, అలాగే నవీన్ రాజ్ హీరో. సో వండర్ఫుల్ యాక్టర్, అద్భుతమైన వ్యక్తి. మా శ్రీహరి గారు బతుకుంటే ఎలా ఉండేవాడో అలాగా తను అంత హార్డ్ వర్క్ చేసిన వ్యక్తి. దాంట్లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఒక అమ్మాయి ఏమో పూజా సుహాసిని, రెండో అమ్మాయి శ్రీడు పృథ్వీరాజ్ అని మా అమ్మాయి. అంటే ఎక్కడ పృథ్వీరాజ్ గారి అమ్మాయి అని ఎక్కడ చెప్పకుండా తనే ఆడిషన్కి వెళ్ళి తనే అద్భుతంగా ఆ క్యారెక్టర్, బెస్తవాళ్ళ ఆహార్యం ఎలా ఉంటుంది, డ్రెస్ సెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి హీరోకి బాగా కోఆపరేటివ్గా పక్కనుండి ఓ మరదల క్యారెక్టర్ చేసి తను లాస్ట్లో చనిపోతుంది. ఓ సింపతి, ఇది చాలా బాగా చేసిన తను. అలాగే రాజీవ్ కనకాల గారు కానీ, ఇతరత్ర నాగమహేష్ కానీ, మిగతా వాళ్ళు కానీ అందరూ అద్భుతంగా. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామ్కి. నేను గంగపుత్రులు మూవీ హీరోగా చేసి నంది అవార్డు తీసుకుని ఉన్నాను ఆల్రెడీ 2010లోనే. సో ఇప్పుడు అదే వాతావరణంలో మత్స్యకారులకు ఉన్న సమస్యల మీద, మత్స్యకారుల వాతావరణం మీద ఈ తెరచాప అనే మూవీ తెరకెక్కించడం జరిగింది. దాంట్లో నవీన్ రాజు హీరోగా, శ్రీలు అండ్ ఇంకొక సుహాసిని అని వీళ్ళు హీరోయిన్లుగా చేశారు. నవీన్ రాజు చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా చాలా బాగా చేశాడు. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ జోయల్ జార్జ్ చాలా చక్కగా దీన్ని తెరకెక్కించడం జరిగింది.
అలాగే శ్రీలు వచ్చి పృథ్వీరాజ్ గారి అమ్మాయి. వాళ్ళ నాన్నగారు పెద్ద ఆర్టిస్టు అనే పొగరెక్కడ లేకుండా అమ్మాయికి ఎంతో హార్డ్ వర్క్ చేసి ఆ అమ్మాయి సొంతంగా డెడికేటెడ్గా ఈ సినిమాలో చాలా కష్టపడింది. చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఆ అమ్మాయి పాత్ర కూడా. సో సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కేఎల్ రావు నగర్లోని రాకేష్ పబ్లిక్ స్కూల్లో సైన్స్ ఫెస్ట్. ఎమ్మెల్యే గౌతు శిరీష మీడియా సమావేశం. విజయవాడ నగరంలో కాలగమనం చిత్ర యూనిట్ సందడి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.